సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్లను ఉద్దేశించి నారాయణమూర్తి చేసిన కామెంట్స్ పై ప్రముఖ నిర్మాత దర్శకులు నటి కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆర్ నారాయణమూర్తి వెనుక ఉన్నది ఎవరో బయట పెడతానని హెచ్చరించారు. ఆర్ నారాయణమూర్తి పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్లను తప్పుబట్టారని మండిపడ్డారు. గతంలో సినీ ప్రముఖులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమావేశానికి నారాయణమూర్తి కూడా వెళ్లారని గుర్తు చేశారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవిని మిగతా పెద్దలను అవమానించినప్పుడు నారాయణమూర్తి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. గాలి కుదిరేసి చిన్న సినిమాని గాలి కుదిరేసి చిన్న సినిమా నిర్మాతల్ని డిస్ట్రిబ్యూటర్ని నిజమైన ఎగ్జిబ్యూటర్ని గాలి కుదిరేసి లీజుదారులకు సపోర్ట్గా ఆయన మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. దానికోసమే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మిమ్మల్ని కలమని అన్నారు, ఎందుకు ఆయన మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నాం, బంద్ అనేది మా బ్రహ్మాస్త్రం. ఎస్ రెడీ, బంద్ అనేది బ్రహ్మాస్త్రం. బంద్ పెట్టిన వాళ్ళు ఎవరైనా నిజమైన ఎగ్జిబ్యూటర్ బంద్ చేస్తే ఆ నిజమైన ఎగ్జిబ్యూటర్ బంద్ చేసినప్పుడు 3 వారాల ముందు మన వద్ద చోట చెప్తే బాగుండేది. అసలు హరిహర వీరమ్మలకి ఏమీ సంబంధం అని చెప్పారు. 12వ తారీఖున హరిహర వీరమ్మల సినిమా ఉందండి, అది బంద్ అని అనేటప్పుడు హరిహర వీరమ్మలు రిలీజ్ ఉందని తెలియదని మీకు అడుగుతున్నాను. మీకు తెలిసిండు కూడా మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతదాకా కరెక్ట్, వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎంతదాకా కరెక్ట్, మీరు ఎవరికి సపోర్ట్గా మీరు ప్రెస్ మీట్ పెట్టారో అది అందరికీ తెలుసు. దయచేసి నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు మాట్లాడే ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మీకోసం, మీరు ఇండస్ట్రీ నుంచి అందరూ రండి, చంద్రబాబు నాయుడు గారిని కలండి, పరిశ్రమ హోదా ఇద్దాం, మీకు అందరికీ ఏ కష్టం ఉన్నా బాధ ఉన్నా కలుద్దాం, సింగిల్గా రాకండి, మీరు మొత్తం టోటల్గా ఛాంబర్ని రికగ్నైజ్డ్ బాడీ కౌన్సిల్ని రండి అని అడిగారు. అది తప్పు కాదే. ఆ ఇండస్ట్రీ నిలబడదాం అనేది తప్పు కాదే, ఇండస్ట్రీని కాపాడుదాం అనుకుని తప్పు కాదే, పరిశ్రమ హోదా ఇస్తామని తప్పు కాదే. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు. అలాగే దుర్గేష్ గారు ఏమన్నారంటే, ఎవరైతే ఎక్కువ రేట్లు అమ్ముతున్నారో, ఎవరైతే తినుబండారాలు ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతున్నారో, ఎవరైతే మొత్తం టోటల్గా థియేటర్లు అన్నీ కూడా కరెక్ట్గా లేవో వాళ్ళందరి మీద కరెక్ట్గా పేద ప్రజలకు దగ్గరుండి రేట్లు